హాయ్ అండి. నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ టు మై హోమ్ ఫుడ్స్ ఆర్ఆర్. ఈరోజు రెసిపీ సెట్ దోశ. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఒక కప్పు మినపప్పు వేసుకోవాలి. 2 కప్స్ ఆఫ్ రేషన్ రైస్ అనేది తీసుకోవాలి. కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు అనేది యాడ్ చేసుకోండి. దాని తర్వాత వీటిని బాగా 2 టైమ్స్ బాగా మంచిగా వాష్ అన్నది చేసుకోవాలండి. వాష్ చేసుకున్నాక దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసి 5 to 6 అవర్స్ వరకు బాగా సోక్ చేసుకోవాలండి. సోక్ అయ్యాక ఒకసారి బాగా వాష్ చేసుకున్నాకండి ఒక మిక్సీ జార్ అనేది తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకున్నాక దాంట్లోకి పప్పు బియ్యం అనేది వేసుకొని కొద్దిగా వాటర్ అనేవి వేసి బాగా స్మూత్ బ్యాటర్ లాగా వీటిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్ అనేది తీసుకోండి. బౌల్ అనేది తీసి ఈ బ్యాటర్ అనేది దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఈ బ్యాటర్ అనేది ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ కోసం పెట్టేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ తీసి చూస్తే ఈ బ్యాటర్ అనేది బాగా ఫర్మెంట్ అయి ఉంటుందండి. చూడండి ఇక్కడ వీడియోలో ఎంత చక్కగా ఫర్మెంట్ అయిందో. ఒక స్పూన్ అనేది తీసుకొని దీంట్లోకి కావాల్సిన అంత సాల్ట్ అనేది వేసుకొని బాగా దాన్ని మిక్స్ చేసుకోండి. కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేయండి. ఎందుకంటే ఈరోజు మనం ఈ దోశ బ్యాటర్తో మనం సెట్ దోసాస్ అనేవి వేసుకుంటున్నాము. సో ఒక దోశ ప్యాన్ అనేది తీసుకోండి. నెక్స్ట్ దాంట్లోకి కొద్దిగా ఆయిల్ అనేది వేసి బాగా స్ప్రెడ్ చేయండి. స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. నెక్స్ట్ దోశ బ్యాటర్ అనేది తీసుకొని చిన్న చిన్న స్పంజ్ దోశలాగా సెట్ దోసాస్ వేసుకోవాలండి. వేసుకున్నాక ఒక మూత అనేది తీసి దానిపైన కవర్ చేయండి. ఒక 2 to 3 minutes వరకు బాగా వాటిని కాలనివ్వండి. నెక్స్ట్ దాన్ని తీసాక చూడండి ఎంత చక్కగా ఫ్లఫీగా వచ్చినాయో సెట్ దోసాస్ అనేవి. స్లోగా టర్న్ అనేది చేసుకోండి. నెక్స్ట్ వైపు కాసేపు కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. టర్న్ చేసాక మళ్ళీ ఇంకో సైడ్ కూడా మూత అనేది పెట్టేసి వాటిని ఒక 2 minutes వరకు లో ఫ్లేమ్లోని బాగా కాలనివ్వాలండి. 2 minutes అయిపోయాక మూత అనేది తీసేసి వాటిని టర్న్ చేసుకోండి. సెట్ దోశ పైన దోశ వేసుకోండి. సెట్ దోశ ఎంతో టేస్టీగా ఉండే సెట్ దోశ రెడీ అయిపోయిందండి. మీ ఇంట్లో అందరికీ చాలా నచ్చుతుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ సెట్ దోశ అనేది కొబ్బరి చట్నీతో ఇంకా సాంబార్తో తింటే బెస్ట్ కాంబినేషన్ అండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేశాక మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయండి. ప్లీజ్ like, share and subscribe. Thank you for watching this video, friends. Thank you.